సో మొత్తానికి అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కూటమి అనేది క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి రాయలసీమ జిల్లాల్లో మరి వైసీపీకి కూడా ఆ వేవ్ అనేది కనబడలేదు. ఇక్కడ రాయలసీమ జిల్లాలో కూడా మహాకూటమి వేవే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి కూటమి ప్రభంజనం మాత్రం చాలా స్పష్టంగా ఏదైతే 2019లో వైసీపీ ఎంత ప్రభంజనం సృష్టించిందో ఈ 5 ఏళ్లలో ఏపీలో ఉన్న ప్రజలు ఎంత ఎన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడ్డారో మొత్తానికి వాళ్ళ మోక్షం లభించాలి అని ఒక వేలో భాగంగా మొత్తానికి వాళ్ళందరూ కూడా ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో ఆలోచించి ఈ యొక్క ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి మొన్న ఉన్న ప్రభుత్వానికి ఆలోచించి ఎవరికి పట్టం కడితే రాష్ట్రం డెవలప్ అవుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న వేలో భాగంగా ఈ యొక్క ఓటింగ్ సరళంగా చూసుకుంటే ఈరోజు కనుక చూసుకుంటే దగ్గరగా 131 స్థానాల్లో మరి టీడీపీ ప్రభంజనం కనిపిస్తోంది. జనసేన కూడా ఏదైతే 21 స్థానాల్లో 20 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. వైసీపీ మాత్రం కేవలం 12 నుంచి 14 స్థానాల్లోనే తన యొక్క గుర్తుని అంటే ఉన్నాము అని చెప్పేది తప్ప అది కూడా డౌట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న తెలిసిన ప్రకారం వైసీపీ ఏదైతే నవరత్నాలు అని చెప్పిందో ఆ నవరత్నాలు అంటే 9 సీట్లే మిగులుతాయా అన్న వేలు ప్రజల్లో దీని మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరోపక్కన బీజేపీ కూడా తన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకుంది. 7 సీట్లలో లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి కనుక చూసుకుంటే ఇటు పక్కన అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమి చాలా స్పష్టంగా కనిపించింది. మరోపక్కన పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 16 స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తుంది. జనసేన ఏదైతే 2 స్థానాల్లో కూడా విజయకేతనం ఎగరవేసే దిశగా ముందుకు వెళ్తుంది. వైసీపీ కేవలం 4 స్థానాల్లోనే పార్లమెంటు కనుక చూసుకుంటే 4 స్థానాల్లోనే గెలుపు దిశగా కనిపిస్తోంది. మొత్తానికి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. దీనిపైన అసలు ఇంత వేవ్ అసలు ఇంత ప్రభంజనానికి అసలు ఏ అంశాలు అనేది దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఏంటి